హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 9. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో రీక్యాప్ చేసుకుందాము. లాస్ట్ ఎపిసోడ్ లో హనా తాయున్ ని ఒక హోటల్ రూమ్ లోకి తీసుకువచ్చింది కదా. తాగిన తాయున్ కి మరుసటి రోజు మెలకువ వచ్చి హనాతో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడుగుతూ ఉంటాడు కదా. ఇక అదే టైంలో హనా అంటూ ఉంటుంది, నీ కారణంగా నేను చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో నీకు తెలియాలి. నిన్ను ఇష్టపడడం వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నీకు తెలియాలి. నేను ఎవరో నీకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హనా చిన్నప్పుడు తాయున్ చదివే స్కూల్లోనే చదువుతూ ఉంటుంది. ఒకరోజు F4 బాయ్స్ అందరూ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడుతూ ఉంటారు. ఇక అదే టైంలో హనా తాయున్ దగ్గరికి వెళ్లి తను చేసిన కుకీస్ ని తాయున్ కి ఇస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న తాయున్ ఫ్రెండ్స్, ఎవరి అగ్లీ గర్ల్, ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా అని ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. దానికి తాయున్, నేను అందంగా లేని అమ్మాయిలతో మాట్లాడను, నువ్వు చాలా చండాలంగా ఉన్నావని తను ఇచ్చే కుకీస్ ని కిందికి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే నేను అందంగా మారి నీ ముందుకు వచ్చి నీ ప్రేమను దక్కించుకోవాలని డిసైడ్ అయ్యాను. నీ కోసం నేను అందంగా ఎలా మారాలి అని చాలా రీసెర్చ్ చేశాను. అంతేకాకుండా నీకు ఏదంటే ఇష్టమో ఏదంటే ఇష్టం లేదో మీ ఫ్యామిలీకి ఎలా ఉండాలో అన్ని విధాలుగా నేను మారి నీ ముందుకు వచ్చాను. అయినా కూడా నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు. నీ కోసం నేను ఎంతో పెయిన్ అనుభవించి నా ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకొని అందంగా రెడీ అయ్యి నీ కోసమే నేను ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యాను. అంతేకాకుండా ఆ రోజు నేను నీకు నా మీద అటెన్షన్ ఉండటానికి నీ కాళ్లపైన నూడిల్స్ వేశాను. అప్పుడే హనా వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. దాంతో నీ అటెన్షన్ అంతా గోయా మీదికి వెళ్ళింది. గోయా వచ్చి మధ్యలో నా ప్లాన్ చెడగొట్టడం వల్ల ఇదంతా జరిగింది. దాని మీద కోపంతోనే గోయా వాళ్ళ డాడీ అప్పు తీసుకునేలా చేసి గోయాని బార్గల్ గా పంపించాను. ఇదంతా నీ ప్రేమను దక్కించుకోవడానికే చేశాను. అయినా కూడా నీ చాయిస్ గోయానే అయ్యింది. గోయా నీకు కరెక్ట్ అయిన పర్సన్ కాదు. నేనే నీకు కరెక్ట్ జోడీని. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను అని హనా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో హనా మాటలకి తాయున్, ఇంత జరిగిన దానికి నువ్వు నన్ను ఇష్టపడకూడదు, ఇప్పుడు నువ్వు నన్ను హేట్ చేయాలి అని అంటూ ఉంటాడు. నువ్వు నన్ను నీ చాయిస్ గా ఎంచుకోనందుకు అది కూడా చేస్తాను, కానీ అంతకన్నా ఎక్కువగా నిన్ను లవ్ చేశానని హనా ఏడుస్తూ ఉంటుంది. దానికి తాయున్, గోయాని కలిసిన తర్వాతే నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. నేను చేసిన తప్పుని వేలెత్తి చూపించినప్పుడే నేను గోయాకి ఫ్లాట్ అయిపోయాను. నేను గోయాని తప్ప ఇంకెవరిని లవ్ చేయలేనని హనాతో చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న హనా, ఇదంతా చేసింది నీకోసమే. ఇంత చేసినా నువ్వు నన్ను ఎంచుకోవట్లేవు. ఇప్పటికీ నువ్వు ఇష్టపడేది గోయానే. ఇదంతా చేసి నేను ఏం లాభం? నా మొహాన్ని ఈ గాజొక్కతో గీరేసుకుంటా అని హనా తన ఫేస్ ని తానే అగ్లీ చేసుకుంటా ఇక్కడితో ఇదంతా ఎండ్ చేసేస్తా అని తన ఫేస్ ని తానే గీరుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తాయున్ వెళ్లి హనాని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తాయున్ చెయ్యి కట్ అయిపోతుంది. దాంతో అక్కడే కూర్చున్న హనా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. తాయున్ హనాతో, ఇప్పుడు నిన్ను నువ్వు లవ్ చేసుకోవాల్సిన టైము, ఇదంతా వదిలేసేయి అని చెప్తూ ఉంటాడు. దానికి హనా, నన్ను ఇంతగా ఏడిపించిన గోయాని ఎలా వదిలేస్తా అనుకున్నావని నవ్వుతూ ఉంటుంది. హనా దగ్గరున్న ఫోన్ ని లాక్కుని జరిగింది మొత్తం తెలుసుకొని హనా ఏడుస్తుంటే తాయున్ హనాకి కొంచెం ధైర్యం చెప్పి పక్కనే ఉన్న హోటల్ స్టాప్ కి హనాని అప్పచెప్పి గోయా కోసం స్కూల్ కి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్కూల్లో జరిగిన సీన్ చూపిస్తూ ఉంటారు. గోయాని అలాగే గోయా బైక్ ని పాత స్టేడియం లోకి తీసుకువచ్చి ఉంటారు కదా. ఆ బైక్ ని మొత్తం ఇరక్కొట్టి దానిపైన పెట్రోల్ పోసి తగలబెడుతూ ఉంటారు. ఇక అదే టైంలో టీచర్ అక్కడికి వచ్చి ఇదంతా ఇక్కడితో ఆపేసేయండి, చాలా టూ మచ్ చేస్తున్నారు అని అంటే ఆ ముగ్గురు బాయ్స్ టీచర్ కే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తారు. గోయా తన ఫ్రెండ్ బైక్ కాలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఆ ముగ్గురు అబ్బాయిల్ని నెట్టేసుకుని వచ్చి బైక్ మంటల్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అబ్బాయిల్ని నెట్టేయడంతో వాళ్ళ కోపం వచ్చి గోయాని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే తాయున్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయిల్ని అడ్డుకొని
ఆ అబ్బాయిల్ని తాయున్ బాగా కొడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో గోయా కళ్ళు తిరిగి కింద పడిపోతుండటంతో తాయున్ వచ్చి గోయాని పట్టుకొని నేను రావడం చాలా ఆలస్యమైంది కదా అని ఏడుస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇదంతా నేను చేయలేదు అని ఏడుస్తూ ఉంటాడు. తాయున్ చూసిన గోయా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా తను ఆపినందుకు. ఇక గోయాని ఎత్తుకొని తాయున్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. గోయాని తన ఇంటికి తీసుకొచ్చిన తాయున్ ఒక స్టోర్ రూమ్ లో కూర్చొని పెడతాడు. తాయున్ గోయాతో సారీ నిన్ను నేను స్టోర్ రూమ్ లో ఉంచినందుకు. మా మమ్మీకి ఏ అమ్మాయినైనా తీసుకొని ఇంటికి వచ్చానని తెలిస్తే అస్సలు ఊరుకోదని చెప్తాడు. అంతేకాకుండా తనకు హెల్ప్ చేసే ఇద్దరు మేడ్స్ తో మెడిసిన్ తెప్పించుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక వాళ్ళ బాస్ చిన్నప్పటి నుంచి ఎంత సేవ చేసినా థ్యాంక్స్ చెప్పని తాయున్ ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాడా, ఇది నిజమా కల అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మెడిసిన్ తీసుకుని గోయాకి దెబ్బలు తగలడంతో ఆయింట్మెంట్ రాస్తాను ఇటు కాలు పెట్టు అని అంటూ ఉంటాడు. తాయున్ చేతికి గాయముండడంతో గోయా చూసి నాకంటే ఎక్కువ నీకే ఇంపార్టెంట్ ఇప్పుడు మెడిసిన్ అని అంటూ ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా, దానికి రుణం తీర్చుకోనివ్వు అని తన కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో తాయున్ హనా గురించి అడుగుతూ ఉంటాడు. హనా నీకు ఫ్రెండ్ ఎలా అయింది, తన గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దాంతో గోయా తను నాకు స్కూల్లో పరిచయమైంది అని అంటూ ఉంటుంది. గోయా తాయున్ అలానే స్టోర్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడుతూ గోయా అలానే నిద్రపోతుంది. ఇక ఇది చూసిన తాయున్ గోయాని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తాయున్ కూడా కూర్చొని అలానే నైట్ అంతా నిద్రపోతాడు. మరుసటి రోజు గోయాకి మెలకు వచ్చే టైంకి తాయున్ అక్కడ ఉండకపోవడంతో గోయా కొంచెం భయపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో డోర్ తీసుకుని ఇంట్లో మేడ్ గోయా కోసం యూనిఫామ్ రెడీ చేసి ఇది మా బాస్ నీకు ఇవ్వమన్నాడు, తను పని మీద బయటికి వెళ్ళాడని చెప్తూ ఉంటుంది. మీరు ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రండి, బయట మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇక గోయా స్కూల్ కి రెడీ అయ్యి బయటికి వచ్చే టైంలో తాయున్ వాళ్ళ ఇంటి ముందు చాలా రకాల స్కూటీస్ ఉంటాయి, తనకి ఏది కావాల్సిందో సెలెక్ట్ చేసుకోమని ఆ మేడ్ గోయాతో చెప్తూ ఉంటుంది. దీంతో గోయా తాయున్ కి కాల్ చేసి ఏంటిది, ఈ స్కూటీలు ఎందుకు తీసుకున్నావని అడుగుతూ ఉంటుంది. దానికి తాయున్ నా కారణంగానే నీ స్కూటీ తగలబడిపోయింది కదా, నాకు ఆ మోడల్ ఏంటో గుర్తుకు లేదు కానీ కలర్ మాత్రం గుర్తుంది, రెడ్ కలరే అని నీకు నేను రెడ్ కలర్ స్కూటీ పంపాను అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా జరిగిన నష్టానికి 10 మిలియన్ బాట్స్ ఖర్చయింది నాకు, నేను బాధ్యత కలవాణ్ణి కాబట్టే ఇదంతా చూసుకుంటున్నాను తాయున్ గోయాతో అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో స్కూల్లో ఉన్న ఎంజే గోయాని ఏడిపించిన వాళ్ళందరికీ సివియర్ పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ విషయమే తాయున్ కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న గోయా వాళ్ళకు మరీ టూ మచ్ పనిష్మెంట్ ఇయ్యకండి అని అంటూ ఉంటుంది. ఇక కెవిన్ తాయున్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని హనా గురించి నువ్వు తెలుసుకోవాలి, తను ఈ స్కూల్ కి ఎందుకు వచ్చిందో తెలుసా అని జరిగిన విషయం మొత్తం గురించి కెవిన్ గోయాతో మొత్తం చెప్పేస్తాడు. అంతేకాకుండా ఈ రోజు తను రిజైన్ చేసి స్కూల్ నుంచి వెళ్ళిపోతుందని కూడా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న గోయా స్కూల్ కు వచ్చేస్తూ ఉంటుంది. స్కూల్లో హనా తన కబోర్డ్ లో ఉన్న థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయా హనా దగ్గరికి వచ్చి నువ్వు ఈ స్కూల్ కి ఎందుకు వచ్చావో నాకు తెలిసింది, జరిగింది మొత్తం నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది. దీంతో హనా ఏమీ మాట్లాడుకోకుండా అలానే నించొని ఉంటుంది. వెంటనే గోయా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసినన్ని రోజులు చాలా ట్రూగా ఉన్నావని అనిపించింది, నీ ఫ్రెండ్షిప్ ట్రూ అని నేను నమ్ముతున్నాను అని అంటూ ఉంటుంది. దాంతో హనా ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గోయా తన కబోర్డ్ దగ్గరికి వెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి చూడగానే గోయా కబోర్డ్ లో హనా ఒక జ్యూస్ బాటిల్ పెట్టి ఉంటుంది. ఆ జ్యూస్ బాటిల్ చూసిన గోయా గట్టిగా ఏడ్చేస్తుంది. ఇక ఇదంతా పైనుంచి తాయున్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జ్యూస్ బాటిల్ తీసుకొని గోయా కూర్చొని తాగుతూ ఉంటుంది. ఇక గోయా దగ్గరికి స్కూల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి నిన్న జరిగిన దానికి సారీ అని చెప్తూ ఉంటారు. తాయున్ వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ ని ఏడిపించడానికి వచ్చారా అని అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ఆ స్కూల్లో అమ్మాయిలు గోయాని తాయున్ తన గర్ల్ ఫ్రెండ్ అనేసరికి గోయాని తిట్టుకుంటూ ఉంటారు. గోయా తాయున్ కి ఏం మందు పెట్టిందో తాయున్ గోయా వెనకాల పడడానికి అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో గోయా నేను నీ గర్ల్ ఫ్రెండా, నీకెప్పుడు చెప్పాను అని అంటూ ఉంటుంది. తాయున్ దానికి నైట్ చెప్పావు కదా అని అంటూ ఉంటాడు. నైట్ ఏం జరిగి ఉంటుందంటే గోయా పడుకున్నాక తాయున్ గోయా ముక్కు మూసి మన ఇద్దరం డేటింగ్ చేద్దామా అని అంటూ ఉంటాడు. దానికి గోయా హా అని అంటూ ఉంటుంది. ఇక ఇది విన్న తాయున్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఇక గోయాతో మాత్రం నువ్వు నైట్ ఒప్పుకున్నావు, అంతేకాకుండా నువ్వు నైట్ నన్ను కిస్ కూడా చేశావు అని అంటూ
ఉంటాడు. ఇక దానికి గోయా చాలా షాక్ అయ్యి, ఏంటి నేను పడుకున్నాక నువ్వు నన్ను ఏం చేసావు చెప్పు అని తాయుణ్ణి కొడుతూ ఉంటుంది. ఇక పైనుంచి ఎంజే కెవిన్ వీళ్ళిద్దరూ కొట్లాడుకోవడం చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడే కెవిన్ కి ఎంజే కి లగేజ్ తో వచ్చిన రెన్ కనిపిస్తాడు. రెన్ను చూసిన కెవిన్ ఎంజే ఇద్దరూ షాక్ అవుతారు. రెన్ను తన లగేజ్ ని మొత్తం ప్రాన్స్ నుంచి తీసేసుకొని మళ్ళీ థాయిలాండ్ కు వచ్చేస్తాడు. ఇది చూసిన తాయున్ గోయా కూడా షాక్ అవుతారు. ఫ్రాన్స్ కు వెళ్లిన తాయున్ పిమీరాను వదిలేసి మళ్ళీ రిటర్న్ థాయిలాండ్ కు ఎందుకు వచ్చాడు, అంతేకాకుండా తాయున్ ఇంకా గోయా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ముందుకు సాగుతుందా లేదా అనేది మరొక ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.